హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఈ వెనక కనిపిస్తున్న బిల్డింగ్ అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ అండి. ఇది 1954లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అండి. ఇది కంప్లీట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్లస్ ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ మెడిసిన్తో పాటుగా మనకి డెంటల్, ఫార్మసీ అండ్ నర్సింగ్ కూడా ఉందండి. ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మెయిన్ క్యాంపస్. దీని ఆపోజిట్లోనే వాకబుల్ డిస్టెన్స్లో ఇంకో క్యాంపస్ కూడా ఉంది వీళ్ళకి. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ప్లస్ ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఈ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫీజు ప్లస్ హాస్టల్ రెండు కలిపి మనకి ఒక 4,50,000 రూపీస్ పర్ ఇయర్ అవుతుందండి. ఇంకా అది కాకుండా ఫుడ్ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మనకి మెస్ ఆప్షన్ ఉంది, ప్లస్ 2 సెల్ఫ్ కుకింగ్ ఉంది. కానీ జనరల్గా యూనివర్సిటీ మాత్రం ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ని కంపల్సరీగా హాస్టల్లో ఉండమని ఇన్సిస్ట్ చేస్తుంది. ప్లస్ హాస్టల్లో ఇండియన్ మెస్ కూడా ఉందండి. కంప్లీట్ అంటే ఇండియన్ చెఫ్ని తీసుకొని ఇక్కడ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇండియన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక చాలా మంచి అడ్వాంటేజ్ యాక్చువల్గా. ఫస్ట్ ఇయర్లో కంపల్సరీగా ఫుడ్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఉందండి. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక కొత్త కంట్రీకి రాగానే అక్కడ మన ఫుడ్ అనేది అవైలబుల్ లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మాత్రం మనకి ఇండియన్ మెస్ ఉండడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఎవరైతే అంటే మంచి యూనివర్సిటీతో పాటుగా ఫుడ్, అకామిడేషను అది ఇండియన్ ఫుడ్ కావాలని చూసే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది మంచి ఆప్షన్ అండి. కాబట్టి డెఫినెట్గా మీరు అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కన్సిడర్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు టోటల్గా 6 ఇయర్స్ అండి. అంటే 5 ఇయర్స్ ఎడ్యుకేషన్, 1 ఇయర్ ఇంటర్న్షిప్. ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఎన్ఎంసి కొత్త గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఫాలో అయ్యే యూనివర్సిటీ అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండి. ప్లస్ ఇంకొకటి ఇక్కడ మనకు ఆల్రెడీ చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నారండి ఈ యూనివర్సిటీ నుంచి. వాళ్ళు ఇక్కడ ఇక్కడ పాస్ అయిన తర్వాత ఎఫ్ఎంజీ కూడా క్లియర్ చేసి ఇండియాలో సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా సెటిల్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఈ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఇక యూనివర్సిటీ హాస్పిటల్స్ విషయానికి వస్తే అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండర్లో మొత్తం 8 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ 8 గవర్నమెంట్ హాస్పిటల్స్. మొత్తం టోటల్గా 5,000 బెడెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ అండి ఇవన్నీ. ఇవి నియర్ బై అంటే క్యాంపస్కి నియర్ బైనే అన్నీ లొకేట్ అయి ఉన్నాయి. మనకి ఏదైతే క్లినికల్ రొటేషన్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ ఆ హాస్పిటల్స్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక హాస్టల్ విషయానికి వస్తే స్పెసిఫిక్గా ఇక్కడ హాస్టల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇండియన్స్కి సపరేట్ హాస్టల్ ఉంది. హాస్టల్లో ఇండియన్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. అంటే చాలా కంట్రీస్లో, చాలా యూనివర్సిటీస్లలో మనకి అంటే అన్ని హాస్టల్స్ అవి దొరుకుతాయి, కానీ ఇండియన్స్కి సపరేట్ హాస్టల్ ఉండి ఇండియన్ ఫుడ్ ఉన్న హాస్టల్స్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఫస్ట్ అంటే ఇనీషియల్గా వెళ్ళిన పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఈ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకునే విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఆ విషయంలో మాత్రం అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ మంచిగా 3 టైమ్స్ ఫుడ్ మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది హాస్టల్లో. కాబట్టి డెఫినెట్గా మీకు ఇక్కడ అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. కాబట్టి మీకు డెఫినెట్గా మీరు అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చండి. ఇక యూనివర్సిటీ రికగ్నిషన్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి ఈసీఎఫ్ఎంజీ, ఫేమర్, డబ్ల్యూహెచ్ఓ, తర్వాత డబ్ల్యూఎఫ్ఎంఈ, ఎంసీఐ ఇట్లాంటి అన్ని రికగ్నిషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి. ఇక ఫర్దర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాసి మీరు యూఎస్ కానీ, ప్లాబ్ ఎగ్జామ్ రాసి యూకే కానీ, లేదంటే యూరోపియన్ పీజీ ఎంట్రన్సెస్ రాసి యూరోప్లో పీజీ కానీ, లేదు అంటే మన ఇండియా వచ్చి ఎఫ్ఎంజీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇండియాలో పీజీ కానీ, ఇట్లా మనకి మల్టిపుల్గా ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ యూనివర్సిటీ ఇలాంటి అన్ని ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ. కాబట్టి ఫర్దర్గా మీరు పీజీ కూడా ఇక్కడ ఉండే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఈ సిటీ కూడా చాలా పెద్ద సిటీ కాబట్టి మీకు లోకల్లో కూడా ఈ ఫర్దర్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్స్ కూడా దొరుకుతున్నాయి. లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా సబ్స్క్రిప్షన్ ఏదైనా తీసుకునైనా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఫర్దర్ ఎడ్యుకేషన్కి కూడా అల్తాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అండి. ఇక్కడ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి సెంటర్ ఆఫ్ ద రష్యా అని చెప్పొచ్చండి. ఇక్కడ వెదర్ కూడా మనకి మిగిలిన రష్యా లానే ఉంటుంది. అంటే మరీ ఓవర్గా కోల్డ్ ఉండదు, ఓవర్గా హాట్ ఉండదు. మనకి ఒక 3 months మాత్రం ఒక స్నో ఉంటుంది, మిగిలిన టైంలో నార్మల్గానే ఉంటుంది. కాబట్టి మనం ఆ స్నో ఉన్న టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే జాకెట్స్ కానీ,
లేదంటే గ్లౌజెస్, ఈ బూట్స్ ఇవి వేసుకుంటే అది ఓన్లీ మనం బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ అవసరం ఉంటాయండి. ఎప్పుడైతే మనం విత్ ఇన్ ద క్యాంపస్ కానీ విత్ ఇన్ ద హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం మనకి రూమ్ హీటర్స్ ఉంటాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే యూనివర్సిటీలో కానీ హాస్టల్లో కానీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట స్మార్ట్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి ట్యాప్ చేస్తే మాత్రమే మనకి ఎంట్రీ దొరుకుతుంది. కాబట్టి అవుట్ సైడర్స్ క్యాంపస్లోకి రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సేఫ్టీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక మీకు ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉంటాయండి. హాస్టల్ కానీ యూనివర్సిటీలో కానీ ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. కాబట్టి సేఫ్టీ విషయంలో యూనివర్సిటీ కానీ హాస్టల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసు రష్యన్స్ ఇండియన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ లోకల్స్తోని. ఏదైనా మన లిమిట్స్లో మనం ఉన్నంత వరకు ఎక్కడ ఇబ్బంది ఉండదండి. ప్లస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లో క్యాబ్స్ కానీ బస్సెస్ కానీ ట్రామ్ కానీ మెట్రోస్ కానీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కాబట్టి మనం ఇండియా నుంచి కూడా ఈజీగా ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఇక అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనం ముందుగా 10th, ఇంటర్, నీట్, ఆ తర్వాత మన ఐడి డాక్యుమెంట్ ఏదైనా పాస్పోర్ట్ కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇనీషియల్గా అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్ మీద వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది మనం క్లియర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఇష్యూ అవుతుంది. ఆ తర్వాత మనకి వీసా వస్తుందండి. అబ్రాడ్ అడ్వైజ్ విషయానికి వస్తే మేము లాస్ట్ 20 years నుంచి అబ్రాడ్ MBBS ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. కాబట్టి మీకు చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారండి మాకు. మీకు డెఫినెట్గా మంచి కౌన్సిలింగ్ మేము ప్రొవైడ్ చేసి మంచి యూనివర్సిటీలో మిమ్మల్ని ప్లేస్ చేసి మీకు కావాల్సిన కంప్లీట్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి. కాబట్టి మీకు అబ్రాడ్లో అంటే రష్యానే కాకుండా ఇంకా ఏదైనా కంట్రీస్లో కూడా మీకు MBBS అడ్మిషన్ కావాలన్నా కూడా మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి. కంప్లీట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి డెఫినెట్గా అబ్రాడ్ అడ్వైజ్ని మీరు MBBS అబ్రాడ్లో చదవడానికి మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. స్టూడెంట్స్ మీకు అల్తాయ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కాకుండా రష్యాలోని ఇంకా 40 యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏదైనా పర్టికులర్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మమ్మల్ని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. మీ కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. అక్కడ కూడా మా సర్వీసెస్ ఈ యూనివర్సిటీలో ఎలాగ ఉన్నాయో అలానే ఉన్నాయి ఈ 40 యూనివర్సిటీస్లో. కాబట్టి డెఫినెట్గా మీరు మమ్మల్ని రష్యాలో ఏ యూనివర్సిటీలో ఏ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్తో సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఫర్దర్గా మీరు అడ్మిషన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మా బ్రాంచెస్కి విజిట్ చేయండి. లేదు అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైనా ఫోన్ చేయండి. ఇక మా సర్వీసెస్ విషయానికి వస్తే మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు డాక్యుమెంటేషన్, ఆ తర్వాత స్టూడెంట్కి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏం సిలబస్ వస్తుంది, ఏం క్వశ్చన్స్ వస్తాయి, అతను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఈ గైడెన్స్, ఆ తర్వాత తనకి ఇన్విటేషన్ తెప్పించడం, ఆ తర్వాత వీసా అప్లై చేయటం, ఆ తర్వాత స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ హాస్టల్లో అకామిడేషన్, ఆ తర్వాత వీళ్ళకి ఐడి కార్డ్స్, టీఆర్సీ, ఇన్సూరెన్స్, ఇట్లా లోకల్లో కావాల్సిన కంప్లీట్ వర్క్ మొత్తం ప్రొవైడ్ చేయటం, ఆ తర్వాత వీళ్ళకి ఫర్దర్ ఎడ్యుకేషన్ అంటే పీజీ ఎడ్యుకేషన్కి గైడెన్స్ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటం, ప్లస్ ఇక్కడ లోకల్లో 6 years స్టూడెంట్స్ ఉన్నన్ని రోజులు వాళ్ళ కంప్లీట్ గైడెన్స్ అంటే వాళ్ళకి ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ మేము యూనివర్సిటీతో కానీ లోకల్స్తో కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ హ్యాండిల్ చేయటం, ఇట్లా మీకు టోటల్గా 6 yearsకి కావాల్సిన సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. మాకు ఇక్కడ డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారండి. కాబట్టి మీకు కంప్లీట్గా ఎనీ టైం అంటే 24/7 ఎప్పుడైనా మేము మీకు సర్వీసెస్ ఇవ్వడానికి అవైలబుల్ ఉన్నామండి. కాబట్టి డెఫినెట్గా అల్తాయ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. మాకు లేదంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 cities బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు ఏది నియరెస్ట్ అయితే ఆ బ్రాంచ్ మీరు అప్రోచ్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.